తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. నేను యాంకర్ తేజశ్రీ. సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సికింద్రాబాద్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన అంబర్పేట పోలీసులు. అంబర్పేట న్యూ పటేల్ నగర్లోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఈరోజు సైబర్ క్రైమ్ మోసాలపై ప్రత్యేక అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి రక్షితామూర్తి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై సైబర్ మోసాల నుండి ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించారు. అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్, అంబర్పేట్ సిఐటి కిరణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సైబర్ సెక్యూరిటీపై సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఎస్ఐ మరియు ఇతర పోలీస్ సిబ్బందితో పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ప్రజలు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, లింకులు, ఓటీపీలు పంచుకోవద్దని అధికారులు సూచించారు. ఈరోజు మేము పటేల్ నగర్ और प्रेम नगर ఏరియా అంబర్పేట్ పిఎస్ లిమిట్స్లో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈ కాలనీ నివాసులందరూ, ఆడవాళ్ళు, మగవాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. అండ్ వాళ్ళకి ఈ సైబర్ నేరాల గురించి వాళ్ళకి ఎట్లాగైతాయి, ఈ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఉండొచ్చు, లేదంటే ఈ బ్యాంక్స్ నుంచి ఫేక్ కాల్స్ వచ్చి, లేదంటే వాళ్ళకి ఇట్లాగే డబ్బులు అవసరం ఉంది, వాళ్ళ ఫ్రెండ్ నుంచి కాల్, లేదంటే మీరు అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తున్నారు అని రకరకాల మన దగ్గర అవుతున్నాయి సైబర్ క్రైమ్స్ గురించి చెప్పాము. అండ్ వాళ్ళకి ఆల్సో చెప్పాము దట్ ఎప్పుడైనా సైబర్ నేరాలు అయితే ఇమీడియట్లీ 1930 డయల్ చేయండి. అండ్ ఆ స్టెప్స్ ప్రకారం, ఆ కాల్ చెప్పిన స్టెప్స్ ప్రకారం మీరు చేస్తే ఇమీడియట్లీ మీరు కొన్ని డబ్బులు మీరు పోగొట్టిది ఫ్రీజ్ అవుతుంది. లేదంటే మీరు కొంచెము లేట్ చేస్తే ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి వెళ్ళిపోతాయి. సాధ్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సైబర్ నేరాలు మాత్రమే కాదు, ఇక్కడ కాలనీలో ఇంకేమేమి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేదు మన షీటింగ్ యాక్టివిటీస్ గురించి, మన ఆల్మోస్ట్ ఏడీ డ్రిల్స్ గురించి కూడా చెప్పాము. అండ్ మళ్ళీ మన దగ్గర ఈ డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్స్ కూడా, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఎఫ్ఐఆర్స్ చేస్తున్నాము, అది గురించి కూడా మన సిబ్బంది అందరూ చెప్పారు. థ్యాంక్ యూ. సంబంధం లేకుండా ఇక్కడ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చిన ప్రతి ఒక్కరికి సికింద్రాబాద్ జోన్ పోలీస్ తరఫున, డీసీపీ తరఫున, అంబర్పేట పోలీసు మీ అందరికి నమస్కారాలు. మీ అందరికి తెలుసు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం పడ్డది. సైబర్ నేరాలు ఏ రకంగా మనల్ని మోసం చేస్తారు, ఏ రకంగా మనం మోసపోతున్నాం, ఏ రకంగా నివారణ చర్యలు తీసుకోవాలి, ఎట్లా చేస్తే మనము సైబర్ నేరాలను అరికట్టగలుగుతాము. ఇప్పుడు బ్యాచ్ వస్తుంది, ఎవరైనా రండి రండి. మన సబ్జెక్ట్ ఓన్లీ సైబర్ నేరాలు నివారణ. మీ అందరూ తెలిసి ఎన్ని రకాల నేరాలు ఉన్నాయో. సో ఈ నేరాలని అరికట్టడానికి మా గౌరవ కమిషనర్ సివి సత్యనారాయణ ఐపీఎస్, అదే రకంగా గౌరవ డీజీపీ శివధరెడ్డి ఐపీఎస్, వీళ్ళిద్దరు ఏంటంటే తెలంగాణలో మొత్తం సైబర్ నేరాలను ఆపు చేయాలి. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సైబర్ నేరస్తుల చేతిలో పడరాదు. కాబట్టి అని గడప గడపకు పోలీస్ అని ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. గడప గడపకు పోలీస్. మీ అందరి దగ్గరికి మేము రావాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏ రకంగా ఈ నేరాలను అదుపు చేయాలి. మీరు నమ్మరు, ఒకటే రోజు హైదరాబాద్ లో 2 కోట్ల రూపాయలు పోతున్నాయి మోసగాళ్ళ చేతులు. 2 crore rupees per day. మీకు అనిపిస్తుంది, బట్ హైదరాబాద్ నగరము, తెలంగాణలో మొత్తం ఒక రోజుకు 2 కోట్ల రూపాయలు మోసగాళ్ళు మన దగ్గర నుంచి దోచుకుంటున్నారు. సో కాబట్టి చాలా అలర్ట్ ఉండాలి. మీకు అన్ని విషయాలు చెప్పారు. ఎవరు అన్నోన్ పర్సన్ ఫోన్ చేస్తే 80% లిఫ్ట్ చేయరాదు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చినట్టే వాడు మీ మైండ్లో వచ్చారు, వీడు సైబర్ నేరగాడు, వాడు సైబర్ లేదు, నీకు కాంటాక్ట్ లేదు, నీకు పరిచయం లేదంటే అప్పుడు ఫోన్లు ఎత్తరాదు. ఇన్ కేసు రిపీటెడ్ కాల్స్ వస్తే మీరు దేనికి రిపోర్ట్ చేయాలి? 1930కు మీరు ఫోన్ చేయాలి. సార్ నాకు ఇట్లా రిపీటెడ్ కాల్స్ వస్తున్నాయి, మీరు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేస్తున్నాడు అని చేయాలి. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాలి ఏంటంటే మన పర్సనల్ డాటా ఎవరికి షేర్ చేయరాదు. మన పర్సనల్ డాటా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి షేర్ చేయరాదు. మీ అందరు తెలుసు, పర్సనల్ డాటా అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఏదైనా ఓటీపీ, మన డేట్ ఆఫ్ బర్త్, మన బ్యాంక్ అకౌంట్, మనకి ఇంకేమన్నా సీక్రెసీ ఏదన్నా మన డాటా ఎవరికి కూడా షేర్ చేయరాదు. షేర్ చేస్తే మనం ఏదో ఒకనాడు ఈ మోసగాళ్ళ చేతిలో పడిపోతాం. సో కాబట్టి చాలా మంది ఏం చేస్తారు,
నీకు రేషన్ కార్డు ఇప్పిస్తామా, నీ డేటా మొత్తమే అని అడుగుతారు. నీకు రేషన్ కార్డు ఇప్పిస్తా, లేకుంటే నీకు ఒక ఫింగర్ సెక్షన్ కాలిన బిల్డింగ్ ఇప్పిస్తా అని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఉన్న కార్డులను తీసుకపోయి ఏమైపోతుంది, మనం అనుకుంటాం నిజంగానే వీళ్ళు ఇప్పిస్తారు అనుకుంటాం. అంటే అందరు అట్లా చేయరు. కొద్దిమంది ఏమైతే అంటే అవి యాక్ట్ పెట్టి వేరే అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. నీ పేరు మీదనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఏమవుతుందంటే సైబర్ నేరగాళ్ళకు అకౌంట్ అమ్ముకుంటారు. ఏం చేస్తారు, సైబర్ నేరగాళ్ళకు అకౌంట్ అమ్ముకుంటారు. సో ఏమైపోతుందంటే నీ అకౌంట్, ఇప్పుడు నా పేరు మీద అకౌంట్, వాడికన్నా సైబర్ నేరం చేయగానే ఆ పైసలు వచ్చి నా అకౌంట్లో పడతాయి, నా అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్లో పోతాయి, ఇంకో అకౌంట్ నుంచి థర్డ్ పర్సన్ అకౌంట్లో పోయి పైసలు రిలీజ్ అయిపోతాయి. సో ఇక్కడ మనం ఎట్లా బాధితులం అవుతున్నాం, మన అకౌంట్ పేరు మీద సైబర్ నేరగాళ్ళు నేరం చేస్తున్నారు. సో అటువంటివి కూడా మనము, అటువంటి కేసులలో కూడా పోలీసు వాళ్ళు మన అకౌంట్ ఉంటే మనల్ని అరెస్ట్ చేస్తున్నారు. సో నీకు తెలిసి తెలియకుండా కానీ నీ అకౌంట్ వాళ్ళ చేతికి పోతే, అందులో అమౌంట్ పడితే దాంట్లో మనం కూడా నేరస్తులం అవుతాము, అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మీ పర్సనల్ డేటా ఇవ్వద్దు. ఇచ్చినా సపోజ్ ఒక్కోసారి ఏమైతే నీ అకౌంట్ వచ్చి సడన్గా ఒక 50,000 రూపాయలు పడతాయి. మనం అనుకున్నాం ఒక 50,000 పడ్డాయి ఇంకేది మంచిది అనుకున్నాం. కానీ దయచేసి ఆ 50,000 రూపాయలు అనేది సైబర్ నేరస్తుల ద్వారా వచ్చి పడే అమౌంట్ అయి ఉండే అవకాశం ఉంది. సైబర్ నేరస్తుల ద్వారా వచ్చి పడే అవకాశం ఉంది. సో ఆ రకంగా కూడా మీ అకౌంట్లో పైసలు వస్తే మీరు కూడా నేరస్తుల కింద పరిగణింపబడతారు. సో సపోజ్ ఎక్కడి నుంచి మీకు తెలియని అమౌంట్ వచ్చి పడితే కూడా మీరు ఇమ్మీడియట్గా బ్యాంకు రిపోర్ట్ చేయాలి. సార్ నాకు తెలియని ఒక 25,000 రూపాయలు వచ్చి పడ్డాయి, ఇదేందో చూడండి అని మీరు ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పాలి. చెప్తే ఇన్ కేసు అది తప్పుడు అమౌంట్ అయినా, సైబర్ నేరం అయినా, ఇంకో నేరస్తుడు చేసిన దొంగతనం అమౌంట్ అయినా మీ మీద ఎలాంటి నేరం ఉండదు, మీ మీద ఎలాంటి కేసులు ఉండవు. సో కాబట్టి దయచేసి మీరందరూ ఈ సైబర్ నేరాలకు చాలా విషయాలు చెప్పాలి. ఏపీకే లింక్ అంటాడు, పిఎఫ్ఎస్ స్కీమ్ అంటాడు, ప్రధానమంత్రి యోజన అంటాడు, తర్వాత మీకు క్రెడిట్ కార్డు తక్కువ ఉంది దాన్ని ఎన్హాన్స్మెంట్ చేస్తామంటాడు, లేకుంటే మీకు మంచి జాబ్స్ ఇప్పిస్తాము, అబ్రాడ్లో మంచి జాబ్స్ దొరుకుతాయి, మీరు ముందు 50,000 కట్టండి, తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అంటాడు. అదే రకంగా మీ ఇంటి మీద 1,00,000 రూపాయల లోనే ఉంది, దాన్ని ఎన్హాన్స్ చేపించి 5 లక్షలు ఇప్పిస్తుంటాడు. సో ఆల్ టైప్ ఆఫ్ సైబర్ నేరాలు ఉన్నాయి. ఒక రూపకంగా రాదది. మనం ఎక్కడ వీకుంటే వాడు అక్కడ తెప్పేస్తాడు. నువ్వు అన్నట్టుంటే నీ దగ్గర రాడు. చాలా మందికి పెన్షనర్స్ కు సీనియర్ సిటిజన్ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే పెన్షన్ అంటే ఆయనకు నెలకు 40,000-50,000 రూపాయలు అట్లా ఉంటాయి. సో ఈ జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ అమౌంట్ ఎవరు అకౌంట్ ఉందో వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో ఇప్పుడు నా అకౌంట్ నన్ను టార్గెట్ చేస్తారు. సో అకౌంట్స్ కూడా ఎట్లా ఉంటాయి, మన పైసలు వాళ్ళకి తెస్తుంటే అందులో కూడా ఎవరో ఒకరు ఉంటాడు వాళ్ళకు. నేరం అనేది డైరెక్ట్ ఒకటే చేయడు, ఛానల్ వైజ్ ఉంటుంది. 1, 2, 3 ఈ మ్యూల్ అకౌంట్స్ అంటారు, మన అకౌంట్ సప్లై చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు ఏం చేస్తారంటే వాడు అక్కడి నుంచి మనం ట్రాప్ చేస్తాడు. ఓల్డేజ్ లో ట్రాప్ చేసి నీ కొడుకు ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నాం, నీ కొడుకు దగ్గర గాంజా దొరికింది, లేకుంటే కొకైన్ దొరికింది, నార్కోటిక్ డ్రగ్ దొరికింది, నిన్ను నీ కొడుకుని ఇద్దరు అరెస్ట్ చేస్తామని డిజిటల్ అరెస్ట్ అని వస్తున్నారు కొత్తగా. డిజిటల్ అరెస్ట్ అంటే సేమ్ వాడు వీటిలో పోలీస్ లాగా ఉంటాడు, అన్ని స్టార్లు ఉంటాయి, సిబిఐ పోలీసు, ఢిల్లీ పోలీస్ అంటాడు. ఒరిజినల్ మాకన్నా మంచిగా ఉంటాడు. ఇక మేము మామూలుగా వాళ్ళు పక్కన పెడితే మాకన్నా బాగుంటారు వాళ్ళు. ఒరిజినల్ పోలీసు ఉంటారు, మీరు కూడా అదే అనుకుంటారు. వాడిని మేము పక్కన పెడితే మీరు కాస్తారు, వాడే పోలీస్ అంటారు. కాబట్టి సో అట్లా కూడా కాల్స్ వస్తాయి. సో అట్లా వచ్చి ఏం చేస్తారంటే చాలా మంది భయపడతారు. ఎందుకు పోలీస్ స్టేషన్కి ఎందుకు పోవాలి, నా కొడుకు అక్కడ పట్టుబడ్డా. సో నిజంగా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మనం భయప్రాంతం పూర్తి చేస్తారు. చేసి ఏం చేస్తారు, 1,00,000 రూపాయలు నేను కేసు మాఫ్ చేస్తాం, లేకపోతే మా ఢిల్లీ పోలీస్ వస్తుంది, మీ ఇంటి దగ్గర ఉంది, సాయంత్రం అరెస్ట్ చేస్తాం. కొద్దిమంది ఏమైపోతారంటే తికమైపోయి నిజంగా వచ్చింది, నిజంగా పోలీస్ అనుకుని ఏం చేస్తారంటే వాళ్ళు అడిగినంత ఇచ్చుకుంటా పోతారు. సో ఇటువంటి నేరాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ డిజిటల్ అరెస్ట్ కూడా మీరు ఎప్పుడు పోలీస్ ఎప్పుడు కూడా డిజిటల్ అరెస్ట్ చేయదు భారతదేశంలో. ఫోన్లో మాట్లాడి ఫోటో చూపించి నేను అరెస్ట్ చేస్తా అంటే అది తప్పుడు పోలీస్ అనుకోవాలి. భారతదేశంలో ఏ చట్టంలో కూడా లేదు డిజిటల్ అరెస్ట్ చేయాలని. అరెస్ట్ చేయాలంటే డైరెక్ట్ వచ్చి అరెస్ట్ చేస్తాం, లేకుంటే ఫోన్ చేసి పిలుస్తాం, లేకుంటే పట్టుకుంటాం, ఇది అరెస్ట్ ఉంటుంది. డిజిటల్ అరెస్ట్ అనేది ఇదంతా సైబర్ నేరస్తులు వాడే ఒక పన్నాగం అన్నట్టు. సో అటువంటి పన్నాగానికి మీరు ఎవరు కూడా ఇది కావద్దు. సో ఎనీ విషయం ఎక్కడ ఏ చిన్నది ఉన్నా మీరు ఇమ్మీడియట్ గా పోలీస్కి రిపోర్ట్ చేయండి, 1930 రిపోర్ట్ చేయండి. అది మీరు అనుకోవచ్చు తప్పు, అది చిన్నదైనా చేయండి, కంటిన్యూస్
కుక్కల బెరే ఉంటుంది, ఎవరు పట్టించుకోరు. కొన్నాడు పైన ఒక పిల్లగాని కలుస్తుంది, చచ్చిపోతారు. తర్వాత అప్పుడు ఏమంటారు, సార్ 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 పోలీసు వాళ్ళు ఏం చేయలేదు, మున్సిపల్ ఏం లేదు. నీ కళ్ళ ముందర రోజు కనపడుతూ నువ్వు కంప్లైంట్ చేయొచ్చు కదా. దిస్ ఈజ్ ద అవేర్నెస్. అర్థమవుతుందా? ప్రజలలో చైతన్యం అనేది వాళ్ళందరూ జర సైబర్ నేరాలు చెప్పారు. నేను జనరల్ విషయాలు చెప్తున్నా, నేను జర జనరల్ మనిషిని, జనరల్ నేరాలు చెప్తుంటా, జనరల్ విషయాలు ఎక్కువ మాట్లాడుతుంటా. ఎందుకంటే ఈ సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లల్ని బాగా చదివించాలి, పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేయాలి. సో నీ బస్తీ నుంచి ఒక మంచి అధికారి ఏంటంటే నీకు ఎంత గర్వకారణం. మా పటేల్ నగర్ నుంచి ఒక మంచి డిఎస్పీ అండ్ పోలీస్ అధికారి అంటే మీకే కదా, ఆ బస్తీకే పేరు కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే మీకే కదా, ఒక మంచి మున్సిపల్ కమిషనర్ అంటే మీకే మంచి పేరు కదా. మరి ఎట్లా? సో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సైబర్ నేరాలను ఆపాల్సిందే, లోకల్ నేరాలను ఆపాల్సిందే, ఎవరన్నా రౌడిజం చేస్తుంటే ఆపాల్సిందే. మీ సపోర్ట్ ఏంటి? ప్రజల సపోర్ట్ లేని ఏ పోలీస్ సక్సెస్ కాదు, ఏ రెవెన్యూ సక్సెస్ కాదు, ఏ పొలిటీషియన్ కూడా సక్సెస్ కాదు. అన్నిటికీ ముఖ్యమైనది ప్రజల చైతన్యం. ప్రజల ముందుకు రావాలి, ప్రజల భాగస్వామ్యం కావాలి. ప్రజల భాగస్వామ్యం వస్తే అన్నీ వస్తాయి. చూడండి, ఎడ్యుకేషన్ విషయం కానివ్వండి, హెల్త్ విషయం కానివ్వండి, పోలీసు లా అండ్ ఆర్డర్ అనుకుందాం. మీ బస్తీలో ఏమంటే మనకు చెప్పాలి. అన్ని అయిపోయినా చెప్తారు, సార్ వీడు 6 నెలల సంది ఇక్కడనే చేస్తుంది సార్, ఇవాళ విని కొట్టింది సార్. 6 నెలల సంది మరి మీరు చెప్పరు మాకు. నిజంగా నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, నిజంగా ఎక్కడన్నా బస్తీలలో సమస్యలు ఉంటే పోలీస్ పరంగా ఉంటే రిపోర్ట్ చేయండి, డెఫినెట్గా మేము అటెండ్ అవుతాం. అటు తప్పకుండా వాళ్ళని ప్రివెంట్ చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాం. ఎస్పెషల్లీ రౌడీజం, మోసాలు, తర్వాత అమ్మాయిలను వేధించేటోళ్ళు, ఇటువంటి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేసేవాళ్ళు, ఇటువంటికి డెఫినెట్గా పోలీస్ అనేది మేము మీతో ఉంటాం. మీరు మాకు చెప్పండి. దీంట్లో రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అది వేరే విషయం. బట్ ఒకసారి బస్తీ ఏరియా లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కావాలంటే, నేరాలు చేయాలంటే మీరందరూ సహకరించాలి. సైబర్ అవేర్నెస్ మాత్రం చాలా మీరందరూ మైండ్లో పెట్టుకొని, ఇక్కడ ఉన్న 100 మంది ఇంకొక 100 మంది చెప్పాలి, 100 మంది 1000 మంది చెప్పాలి, 1000 మంది ఇంకొక 1,00,000 మంది దాకా పోవాలి. మా ప్రోగ్రామ్, మా ఉద్దేశం అది. ఈ 100 మంది వీళ్ళు ఇక్కడే ఉండిపోవడం కాదు. ఈ 100 మంది మళ్ళీ పోయి మీ చిన్నాయన, పెద్దనాయన, మీ ఫ్రెండ్స్, కోలీగ్స్, మీరు పనిచేసే జాగా, సపోజ్ రేషన్ షాప్ దగ్గర పోతావు, 50 మంది ఆడవాళ్ళు వస్తారు, చెప్పాలి. రేషన్ షాప్ దగ్గర పోయి చెప్పాలి, తప్పట్లేదు. చూడమ్మా, మేము పలానా మీటింగ్ పోయినాం, ఇట్లా నేరాలు అవుతున్నాయట, మీరు జాగ్రత్తగా ఉన్నట్టు సింపుల్ చెప్పాలి. ఎవరైనా అన్నోన్ పర్సన్ కాల్ చేస్తే మనం ఎవరికి రెస్పాన్స్ ఇవ్వద్దు. మీ ఇంటికి పలానా పార్సల్ వచ్చిందంటే మనం ఆర్డర్ చేస్తేనే వస్తుంది పార్సల్, లేకుంటే రాదు కదా. కానీ వాడు ఏమంటాడు, మీకు పార్సల్ వచ్చింది, నీకు ఓటీపీ వస్తుంది చెప్పంటాడు. మనం ఏం చేస్తాం, వెనక ముందు అరే ఏదో పార్సల్ వచ్చిందంట, మంచిగా ఏదైనా ఉండొచ్చు, కానీ అది మనం ఏం చేస్తాం, ఓటీపీ చెప్తాం. ఏమైపోతుంది, ఓటీపీ చెప్పాలి, నీ అకౌంట్ ఉన్న 10,000 రూపాయలు వెళ్ళిపోతాయి. సో ఆలోచించాలి, నిజంగా నేనేమైనా ఆర్డర్ చేసినా, కూలర్ పెట్టాలా, కూర్చో. మీరు అందరూ అనుకుంటారు మేము ఏసీలలో ఉంటారు అనుకుంటారు, రైట్? సో ఇటువంటి అన్ని మీరు చెప్పాలి, ఒకరు 10 మందికి చెప్పాలి. మన పిల్లలు పోయి పిల్లలు చెప్పాలి, స్కూల్లో పోయి చెప్పాలి, సొసైటీ ఉంది సొసైటీలో పోయి చెప్పాలి, సంఘాలు ఉన్నాయి సంఘాలలో పోయి చెప్పాలి. మీరు ఒక లీడ్ తీసుకొని చెప్పాలి, మీ సంఘంలో మీ సంఘంలో చెప్పాలి, మీ కార్యకర్తలు చెప్పాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏమైపోతుందంటే అది ప్రతి ఒక్కరు మైండ్ వస్తే మనకు నేరాలు అదుపు చేస్తాము. నేరాలు అదుపు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. నాకు తెలిసి మీ ఏ సమస్యలు ఉన్నా మీ అందరికీ మా నెంబర్ తెలుసు అనుకుంటాం. మళ్ళీ ఒకసారి చెప్తాం, నేనైతే నాకు నంబర్ పెట్టి చాలా మొదటి నుంచి అందరితోటి అనుబంధం ఉంది. ఎక్కడ ఏమైనా సమస్యలు ఉంటే నా నెంబర్ చెప్పండి, 871. అందరూ రాసుకోండి దయచేసి నా నెంబరు. ఈ రౌడీజము, ఇది బస్తీలలో రిప్రాపు, గొడవలు, కొట్టుడు, తన్నుడు ఇవన్నీ ఉంటాయి. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఏ విషయాలు ఉన్నా నాకు ఫోన్ చేయండి, 871-266-0503. సో ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండాలి. నేరస్తులకు చెక్ పెట్టాల్సిందే, లేకుంటే ఇదైపోతుంది. కాబట్టి నాకు తెలిసి అంబర్పేట చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పటికిప్పటి చూస్తే. నేరం రేటు చాలా తగ్గింది, ప్రజలంతా చాలా ముందుకెళ్తున్నారు. సో కాబట్టి
మరొకసారి మీ అందరూ ఇంత పెద్ద ఇప్పుడు డీసీపీ మేడం కూడా మిమ్మల్ని చూసి మాట్లాడడానికి వస్తుంది. క్షమించాలి ప్రోగ్రామ్ లేట్ అయినందుకు. ఎందుకంటే యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా 10:30 అని అనుకున్నాము. 10 అని చెప్పి 10:30 కంటే దాంట్లో పాపం మీ అందరూ కూడా 2:30 కూడా అయింది. ఎందుకంటే ఆలోచన గా మన గౌరవ సీపీ గారి దగ్గర నుంచి వేరే ఆదేశాలు రాబడుతుంది. ఆ యొక్క ఇంపార్టెంట్ డ్యూటీ నిమిత్తం కొంచెం లేట్ కావడం జరిగింది. అయినప్పుడు కూడా యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాము. కాబట్టి మీరందరూ బాధపడతారనే ఉద్దేశంతో మిమ్మల్ని నిర్ణయం చేసినట్టు అవుతుందని చెప్పేసి అది ప్రోగ్రామ్ కి నచ్చేసారు. పాపం ఎక్కడో వారసు కూడా అవతల ఉన్నప్పుడు కూడా మీ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో మిమ్మల్ని అందరూ అవేర్నెస్ చేయడం గురించి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది ఎంతో పేరుకు మాకున్నటువంటి ఒక అనుభవం. సో ఈ అనుబంధం ఏంటంటే ఎంతో కాలం ముడిపడాలని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ప్రోగ్రామ్ సైబర్ నేరాల గురించి, సైబర్ మోసాల గురించి అమ్మాయి మేఘన మా ఎస్ఐ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను కూడా మీ అందరికీ ఒక 2 ముఖ్య విషయాలు షేర్ చేసుకుంటాను. మనకు లాస్ట్ జనవరి నుంచి ఈ ఏప్రిల్ 18 వరకు కూడా మన అంబర్పేట దాదాపుగా 30 సైబర్ నేరాలు రిజిస్టర్ కావడం జరిగింది. అందులో ఎక్కువ భాగంగా ఈ మనకు బాగంబర్పేట దగ్గరలో ఉన్నటువంటి అంటే సిఈ కాలనీ, డిడి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ ఎక్కువగా నేరాలకు గురయ్యారు. అదేవిధంగా గోల్లాంలో జిందల్ దగ్గర ఉన్నట్టు ఆర్ఏ వాళ్ళు, ఆ తర్వాత నెక్స్ట్ చూస్తే పటేల్ నగర్, ప్రేమ్ నగర్ లో ఉన్నటువంటి చాలా మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో మహిళలు మన యొక్క పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు వర్క్ హోమ్ అని చెప్పేసి ఏదో ఒకటి ఆన్లైన్ లో ఏదో ఒకటి లింక్ చూడటము, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడటం, ఏదో ఒక లింక్ ప్రత్యేకంగా పాపం తెలియదు అమాయకంగా ఆ యొక్క లింక్ ప్రత్యేకించరికల్లా అనుకోకుండా మీ డివైస్ లో ఉన్న డేటా అంతా ఆ సైబర్ ఫ్రాడ్ చేతిలో వెళ్ళిపోవడము. వాళ్ళు ఏంటంటే ఒక టాస్క్ క్రియేట్ చేస్తారు. మిమ్మల్ని అందరినీ కూడా చిన్న చిన్న యాడ్స్ తోని మీ యొక్క మైండ్ అంతా కూడా డైవర్ట్ చేస్తారు. ఆ డైవర్ట్ మనకు తెలియదు మనం సైబర్ మోసాలకి రైతు అని చెప్పేసి ఏదో చిన్న హోటల్లో మనము లంచ్ చేసాము, ఈ తర్వాత దానికి రేటింగ్ ఇవ్వాలి, 3 స్టార్స్ రేటింగ్, 5 స్టార్ రేటింగ్ అంటారు. ఆ తర్వాత వాళ్ళు మనకు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. స్క్రీన్ మీదనే మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, 200 రూపాయలు స్క్రీన్ మీద చూపిస్తారు, లాభం చూపిస్తాడు. మనం ఏం చేసి అబ్బా 100 రూపాయలు 200 లాభం వచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తామంటే 500 పెడతాం, 500కి మళ్ళీ 1000 రూపాయలు లాభం చూపిస్తాడు. అట్లా అదే విధంగా 1,00,000కి 2 లక్షలు చూపిస్తాడు. కానీ అది మన అకౌంట్ లకు ఉన్నది, వాడు ఉంటేనే ఫేక్ చూపిస్తాడు. అట్లా చాలా మంది డబ్బులు మీరు ఎంతో మీరు అంటే ఖర్చు పెట్టకుండా మీ పిల్లల గురించి అని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు గురించి అని దాచిపెట్టుకున్న డబ్బంతా కూడా సైబర్ నేరగాల చేతిలో పోవడం, మీరందరికీ కూడా మోసపోవడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా సైబర్ మోసాలకు గురి కాలేదు. ఎవరైనా అలాంటి మీకు ఏమైనా అనిపించినట్లయితే ఇమీడియట్ గా 193 లో కాల్ చేయండి. ఇమీడియట్ గా అలాంటిది ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్ లో ఎన్సీఆర్ పోర్టల్లో మీ అమౌంట్ పోయినా కానీ ఇమీడియట్ గా లింక్అప్ అవుతుంది. దాంట్లో ఉన్నటువంటి ఏ అకౌంట్లకు బైఫర్కేషన్ షేరింగ్ అవ్వడంతో ఆ అమౌంట్ అంతా కూడా ఇమీడియట్ గా మేమంతా కూడా ఫ్రీ చేస్తాము. మళ్ళా భవిష్యత్తులో ఆ అమౌంట్ రావడానికి కొంచెం మాత్రమే ఛాన్సెస్ ఉంది. అంటే జస్ట్ ఏంటంటే 100% మాత్రం ఛాన్సెస్ ఉంది, 100% లేదు. అందుకే దయచేసి అందరికి చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఎలాంటి లింకులు కానీ సోషల్ మీడియా యాప్స్ కానీ ఏవి కానీ దయచేసి యూజ్ చేస్తే మాత్రం ఫోన్ ఎక్కడంటే మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే వాడండి. మనకి ఏదైనా పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ నుంచి ప్రోగ్రామ్ వస్తే ఆ పీడిఎఫ్ ఓపెన్ చేయడం, ఎక్సెల్ ఓపెన్ చేయడము, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఎవరైనా తల్లిదండ్రులు కానీ మనకు బంధువులు ఏదైనా డేటా పంపిస్తే కానీ అనవసరంగా మనం తెలవదాని గురించి దాని గురించి లోపలికి వెళ్తే అనవసరంగా మీరు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కూడా సైబర్ నేరాలకు పాల్పడి వాళ్ళు కూడా దాంట్లో అమౌంట్ లక్షల కోట్లలో కోసిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే షేర్ బిజినెస్ లో పెట్టడం, బిట్ కాయిన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, అంతా కూడా చైనా యాప్ లోకి వెళ్ళడం ఇదంతా జరుగుతుంది. దయచేసి ఈ మహిళలందరూ కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా, ఏమంటే ఈ మధ్య కాలంలో మీరు పాపం మీరు భర్తని కానీ కొడుకు కానీ డబ్బులు అడగలేకపోతుంది, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారని చెప్పేసి. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఒక 20,000, 15,000 డబ్బులు ప్రైవేట్ లోన్ అకౌంట్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇది చాలా ఎంత బాగుంటుంది అంటే వినడానికి బాగుంటది, దాని తర్వాత ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక విషయంలో ఏంటంటే నేను ఇంకా ముందు సైబర్ క్రైమ్ రాచకొండ కమిషన్ లో వర్క్ చేస్తున్న టైంలో ఇప్పటిలోని మన రికరెంట్ పేరులో ఒక మహిళ ఉన్నది, అమ్మాయి పేరు చెప్పడం ఉండదు.
ఆమె లేడీ అంటే పాపం ఆమెకు ఒక అవసరానికి ఒక 10,000 రూపాయల అమౌంట్ అవసరం ఉంది. ఆమె ఏం చేసిందంటే ఆ 10,000కు అంటే లోన్ అంతా తీసుకున్న తర్వాత మళ్ళా 10-15 days గా 10,000 అమౌంట్ కట్టడం జరిగింది. క్లియర్ అయినా లేదా లోన్ అమౌంట్ అయిన తర్వాత ఆమె మళ్ళీ ఆ 15,000 తీసుకోవడం గురించి ఇంకొక లోన్ ద్వారా ఇంకొక 15,000 తీసుకుంది. వాడు 30,000 ఇంకా ఇంట్రెస్ట్ చేసిండు, అంటే వడ్డీకి చట్ట వడ్డీ బాగా మొత్తం వేసేసి 50,000 చేసిండు. పాపం మళ్ళా ఆమె 50,000 ఇచ్చడం గురించి ₹1,00,000 అప్పు చేసింది. మళ్ళీ ఆ తర్వాత ₹1,00,000 పుస్తకాలు అన్ని అమ్ముకొని తెల్లారి గిరిపెట్టి అన్ని తీసుకొచ్చి కూడా 2,00,000 కట్టేసింది. మళ్ళీ వాడు ఏం చేసినట్టే అదే వాడు చైనా హాంకాంగ్ నుంచి వాడు ఏం చేసినట్టే ఢిల్లీలోని తెలంగాణలోని ఒక 4 MBA స్టూడెంట్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని యాడ్ చేసుకొని ఒక చిన్నపాటి అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని వాడు ఏం చేసిందంటే ఆ 2 lakhs 4 lakhs డిమాండ్ చేయడంతో వాళ్ళు ఏం చేసిందంటే ఈ అమ్మాయి ఫోటోలు ఏదైతే ఉందో న్యూడ్ ఫోటోలు వేరే వాళ్ళకి పంపించి బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. పాపం ఆ అమ్మాయి భర్త చెప్పుకోలేకపోయింది, ఇటు 193 కాల్ చేయాలని తెలవలేకపోయింది, 100 కాల్ చేయలేకపోయింది, ఎటు అసలు సతమతం అయిపోయి రాత్రి 12 గంటల పాపం ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధపడదు. అయినప్పటికీ కూడా తెల్లారి మాకు పొద్దున ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఆ అమ్మాయి యొక్క ఫోన్ డివైస్ అంతా చెక్ చేస్తే ఆమె దాదాపుగా సైబర్ మోసగాళ్ళు దాదాపు ఒక 20 రోజుల పాటు నుంచి ఆమె వెంబడిస్తున్నారు. డబ్బుల గురించి ఎక్కడెక్కడ డేటా చూస్తే మొత్తం ఢిల్లీలోని ఒక 4-5 బాయ్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బ్యాచిలర్స్ వీళ్ళందరూ కలిసి తీసుకొని చేయడం జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్లీ గా మనం ఏం చేసినాం అంటే కేసు రిజిస్టర్ చేసినాం. ఇమీడియట్ టీం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరేసి వాళ్ళు ఎక్కడ లొకేషన్లు వాళ్ళు ఎక్కడ ఫోన్ నెంబర్లు వాళ్ళు వాడరు, బ్యాంక్ అకౌంట్ వాళ్ళు వాడరు, మొత్తం బ్యాంక్ అకౌంట్ అంతా మిక్స్ ఉంటాయి. కానీ మేము పట్టుకుంది ఏంటంటే IPDRs సర్వర్స్ ఏదైతే మనకు ఇంటర్నెట్ ద్వారా ఉన్నటువంటి IPDRs ద్వారా వాడు ఏ నెట్ వాడుతున్నాడు, ఎక్కడి నుంచి ఆ నెట్ ఎవరైతే వారు నెట్ పాయింట్ ఆ ఏరియాకు సబ్మిట్ చేసే సర్వర్ వాళ్ళని పట్టుకొని వాళ్ళని సైడ్ యాప్ పెట్టుకొని మళ్ళీ ఆ తర్వాత టెక్నికల్ డేటా ఇస్తే అప్పుడు వాళ్ళు ఒక రూమ్ పెట్టడం. ఆ తర్వాత వాళ్ళందరూ అక్కడనే రిమాండ్ చేసుకుని అక్కడనే ఢిల్లీలో కూర్చొని హాజరుపరుచుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి దాదాపు వాళ్ళు 25 కేసులలో పాల్పడ్డారు. వాళ్ళందరూ ఇప్పటికి కూడా దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా ఇప్పుడు మన చెన్నపల్లి జైలులో ఉన్నారు. అంటే మనము పాపం ఒక మహిళ ఎంత బాధపడిందో చూడండి, చదవకుండా అట్లా. అందుకే మీరందరూ కూడా మహిళలు అనవసరంగా లేనిపోని ఈ యొక్క లోనాలు జరుగుతున్నారు. ప్రైవేట్ లోనాలు వెళ్ళండి. ఇంకొక బ్యాంక్ నుంచి ఎవరు కూడా బ్యాంక్ మేనేజర్లు కానీ బ్యాంక్ క్లర్క్స్ కానీ ఎవరు కూడా ఫోన్ చేయము. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. కనీసము మనం వాళ్ళ దగ్గర కూడా కనీసం వాళ్ళు మన ముఖం కూడా చూడకూడదు. వాళ్ళు ఏం చేస్తారంటే బిజీ ఉంటారు, చెప్పమ్మా అంత 2 మాటలు మాట్లాడతారు. కానీ ఏ బ్యాంక్ ఆఫీసర్ మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి, పాన్ కార్డు అప్డేట్ చేసుకోండి, ఇంకా వేరే అంటే ఎవరు కూడా చెప్పదు. అనవసరంగా లేనిపోని యాప్స్ జోలికి వెళ్ళకండి, లేనిపోని సైబర్ నేరాలకు పాల్పడకండి, మోసాలకు గురి కాకండి. దయచేసి మీరు ఏ డౌట్ ఉన్నా కానీ అంబర్పేట పోలీస్ మీకు అందుబాటులో ఉంటుంది. పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. అదే విధంగా ఏమున్నా కానీ ఏమైనా ఉంటుంది. అందరికీ గుడ్ మార్నింగ్. కొంచెం నేను మాట్లాడేంత వరకు కూడా కొంచెం సైలెంట్ గా ఉండండి. ఇది మనందరికీ యూజ్ అయ్యే ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఒక 5-10 నిమిషాలు కొంచెం శ్రద్ధతో వింటే అది మనకే యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఎవరో సైబర్ ఫ్రాడ్ ద్వారా పోగొట్టుకుంటే అది డబ్బు పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కాబట్టి మనం సొసైటీలో ఎటువంటి సైబర్ ఫ్రాడ్స్ చూస్తున్నాము అనే దాని మీద అవగాహన మనం తెలుసుకుంటే మనము వాటి బారిన పడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మందికి ఎవరికో ఒకరికి, మనకైనా మన ఫ్యామిలీలో ఎవరికైనా మన ఫ్రెండ్స్ కైనా కూడా సైబర్ ఫ్రాడ్ గురైన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. సో మనం ఇంత అవేర్నెస్ చేసినా కూడా ప్రతిరోజు ఏదో ఒకటి సేమ్ చెప్పినా మేము ప్రజలందరికీ చెప్తున్నాము ఎటువంటి క్రైమ్స్ అవుతున్నాయి సైబర్ ఫ్రాడ్స్ ద్వారా, మళ్ళీ అదే వాటికి గురవుతున్నారు. సో మోస్ట్లీ మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాము ఎటువంటివి అవుతున్నాయో, సో దట్ మనకు కూడా అట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు మనము ఎట్లా రియాక్ట్ అవ్వాలి, మనం ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ మనకి ఎక్కువ వచ్చేది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే ఏంటంటే, కొంచెం వినాలి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే ఏంటి? మనకు ఒక మెసేజ్ వస్తుంది టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారాను. ఏమని వస్తుంది? మీరు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్
డైలీ ఒక 1000 రూపాయలు 500 700 సంపాదించుకోవచ్చు. ఈ వెబ్సైట్ మీరు ప్రెస్ చేసి లేకపోతే యూట్యూబ్ లో లైక్ కొడితే మీకు ఈ యాప్ ద్వారా మీకు ప్రతిరోజు ఒక 700 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాము అని చెప్తారు. సో మనం ఏం చేస్తాము, కూర్చున్న చోట మనకు పైసలు వస్తున్నాయి కదా అనేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాము. ఫస్ట్ ఆ యాప్ అనేది ప్లే స్టోర్ ద్వారా ఉండదు, వాడు ఒక లింక్ ఇస్తాడు. దీని ద్వారా మీరు ఓపెన్ చేస్తే మీ అకౌంట్ ఉంటుంది, అందులో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తే దానికి మీ డాష్ బోర్డ్ లో ప్రతిరోజు మీకు అమౌంట్ పంపిస్తాము అంటాడు. సో ఫస్ట్ ఎవరైనా కూడా అంత తొందరగా నమ్మము. వాడు ఏం చేస్తాడు, మన నమ్మకం వాడికి ఏం చేయాలంటే ఒక 2-3 రోజులు మాత్రమే, మహా అయితే ఒక 2000 లేకపోతే 200-500 రూపాయలు వేస్తాడు. తర్వాత ఏమవుతుంది, వేసిన తర్వాత వేస్తున్నాడు కదా అనే నమ్మకం మనకు కలుగుతుంది. తర్వాత 4th డే వాడు ఏం చేస్తాడు, ఈసారి మీరు ఎంత వేస్తే అంత డబుల్ అవుతుంది అంటాడు. 5,000 వేస్తాం ఈసారి, 10,000 రూపాయలు మనకు డాష్ బోర్డ్ లో కనిపిస్తూ ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్ లో వేసుకోవాలంటే సర్వర్ బిజీ అని వస్తుంది. సర్వర్ బిజీ అని అంటే మళ్ళీ వాడిని అడుగుతాం మనం, సర్వర్ బిజీ వస్తుంది మరి ఏం చేయాలి. వాడు ఏమంటాడు, అందరూ కూడా వేస్తున్నారు, కొంచెం టైం సర్వర్ బిజీగా ఉంది, మీలాగా చాలా మంది వేస్తున్నారు సబ్స్క్రైబర్స్ అనగానే మనం ఏం చేస్తాము, అవునులే అనుకుంటాం. మరుసటి రోజు ఏమవుతుంది, ఈసారి డబుల్ కాదు 3 అవుతుంది అంటారు. ఇట్లాగా అకౌంట్ లో కనిపిస్తూ ఉంటుంది 10,000. మనం ఏం చేస్తాము, మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్ నుంచి 10,000 వేస్తాము. టోటల్ 10,000 ఇప్పుడు 30,000 40,000 చూపిస్తూ ఉంటుంది. మనం విత్డ్రా చేయాలంటే రాదు, సర్వర్ బిజీ అంటుంది. సో మళ్ళీ మనం కాల్ చేస్తాం వాడికి, అప్పుడు మనము స్విచ్ ఆఫ్ అని వస్తుంది, మనం మోసపోయినామని తెలుస్తుంది. సో ఎవరు కూడా కూర్చున్న చోటే ఫ్రీగా పైసలు డబుల్ అవుతాయనో ట్రిపుల్ అవుతాయనో లేకపోతే ఈ వెబ్సైట్ కు చేస్తే మీకు లింకులు పెడితే మీకు పైసలు ఇస్తామన్నా అంటే అవన్నీ మోసాలు. సో మీకు 2-3 రోజులు మాత్రమే వాడు 1000-2000 వేస్తాడు. తర్వాత మీ అకౌంట్ లో ఉన్న పైసలు మొత్తం ఖాళీ అయ్యేంత వరకు మీ నుండి ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి ఎవరికి కూడా పైసలు ఊరికే రావు. సో మనము ఇట్లాంటి మోసాలకు అత్యాశకు గురి కావద్దు. కష్టపడిందే మనకు రూపాయి రాదు కాబట్టి ఇటువంటి వాటిలలో పెట్టొద్దు. ఇంకొకటి ఏంటి, ప్రెసెంట్ సొసైటీలో జరిగే అన్నిటి గురించి వాడికి అవగాహన ఉంటుంది. ప్రెసెంట్ మనకి ఏంటుంది, గ్యాస్ కొడుతుంది, మనకు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, ఈ లింక్ ద్వారా మీరు వెంటనే గ్యాస్ కనెక్షన్ మీరు డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు ఈ లింక్ పంపిస్తున్నాము, ఇందులో మనకు ఒక భారత్ గ్యాస్ అనేసి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. మెసేజ్లు వస్తాయి అందరికి ఫోన్లకు, అట్లా భారత్ గ్యాస్ అని ఉంటుంది పేరు. ఈ లింక్ ద్వారా మీరు ఇప్పుడు మీ డీటెయిల్స్ ఫిల్ చేయకపోతే మీ గ్యాస్ కనెక్షన్ కట్ అయిపోతుంది అంటాడు 24 hours లో. మనం ఏం చేస్తాము, అసలే గ్యాస్ లేదు నిజమేమో అనేసి మనం ఆ లింక్ వదులుతాం. అందులో ఏముంటుంది, పేరు, ఆధార్ కార్డు, అకౌంట్ నంబర్ అన్నీ ఉంటాయి, ఓటీపీలు వస్తుంటాయి పోతుంటాయి. సో మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఇట్లాంటప్పుడు మన గ్యాస్ కనెక్షన్ కట్ చేస్తాము అనేసి ఎవరైనా మెసేజ్ వస్తే మనం ఫస్ట్ ఏం చేయాలి, గ్యాస్ కనెక్షన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ మనం. అట్లా వెళ్లకుండా వాడు ప్రెస్ చేయమనగానే ఆ లింకులు ప్రెస్ చేయొద్దు. ఇలాగే వాటర్ బిల్లు కట్టలేదనో ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదనో మనకు మెసేజ్లు వస్తుంటాయి, ఈ లింక్ ప్రెస్ చేయండి అనేసి. మనం ఏం చేస్తాము, మన పిల్లలు ఎవరో కట్టలేదేమో అనేసి ఈజీగా ఆ లింక్ కొట్టుతాము. ఆ లింక్ కొట్టగానే ఏమవుతుంది, మొత్తం మన అకౌంట్ మొత్తం మనకు వెనకాల ఒక ఏపీకే ఫైల్ అప్లోడ్ అయిపోతుంది. మన బ్యాంక్ లో ఉన్న అకౌంట్ లో ఉన్న పైసలు మొత్తం పోతాయి. అయిన తర్వాత కూడా మనకు మన పేరు మీద వాట్సాప్ మెసేజ్లు వెళ్తాయి, నేను చాలా ఎమర్జెన్సీలో ఉన్నాను, మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది, మీ ఫోన్ నుండి వాట్సాప్ మెసేజ్లు మీ ఫ్రెండ్స్ కు, మీ ఫ్యామిలీకు, మీ పిల్లలకి అందరికి పోతాయి, నేను ఎమర్జెన్సీలో ఉన్నాను, ఈ నంబర్ కు నాకు వాట్సాప్ చేయండి అనేసి. నేను ఇంకో 2 hours లో వేసేస్తాను. వాళ్ళేమనుకుంటారు, వాస్తవంగా నిజంగానేమో ప్రాబ్లంలో ఉన్నారనేసి వాళ్ళు వేస్తారు. సో మన పైసలే కాకుండా మన నియర్ అండ్ డియర్ పైసలు కూడా పోతాయి. సో ఇటువంటి ఏవైనా సరే లింకులు కానీ ఏపీకే ఫైల్స్ కానీ వాట్సాప్ లో వస్తుంటాయి, గ్రూప్లలో ఏపీకే ఫైల్స్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ ఫోన్ హ్యాక్ అవుతుంది. వాళ్ళ ఫోన్ హ్యాక్ అయ్యి వాళ్ళ పేర్ల మీద అందరికి మెసేజ్లు వెళ్తాయి. మనకు తెలిసిన వాళ్ళు పంపించారు, ఏం పంపించారు అని ఒత్తుతాము. చివరిలో .apk అందరు కూడా గుర్తుపెట్టుకోండి, .apk ఫైల్స్ ఏవైనా వస్తే అవి ప్రెస్ చేయకూడదు, వెంటనే దాన్ని డిలీట్ చేయాలి. ప్రెస్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ మీ ఫోన్ లో ఇన్స్టాల్ అయిపోయి మొత్తం కూడా మీ బ్యాంక్ లో ఉన్న పైసలు మొత్తం ఖాళీ అయిపోతాయి.
సో మొదటిది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, తర్వాత ఏపీకే, తర్వాత నెక్స్ట్ అమెజాన్లలో తెలుసా? అమెజాన్, ఫ్లిప్కార్ట్ తెలుసా అందరికి? ఏంటవి? ఆన్లైన్ షాపింగ్ లో మనం ఏమో ఒకటి ఆర్డర్ చేస్తాము, మనకు కాల్ వస్తుంది అమెజాన్ నుండి, నేను అమెజాన్ కొరియర్ పర్సన్ ని, మీ అడ్రస్ దొరకట్లేదు, మీకు ఒక ఫోన్ నంబర్ పంపుతున్నాను, ఆ ఫోన్ నంబర్ కు కాల్ చేయండి అంటారు. మనం ఏం చేస్తాము, మన పిల్లలు ఎవరో ఆర్డర్ పెట్టుంటారు అనేసి నిజమేమో అని వాడు పాపం అడ్రస్ దొరకట్లేదు అనేసి ఆ నంబర్ కు కాల్ చేస్తారు. ఎంబటే మళ్ళీ సేమ్ ఆ నంబర్ కు కాల్ చేయగానే మళ్ళీ ఫోన్ హ్యాక్ అవుతుంది, పైసలు పోతాయి, మన పేరు మీద వాట్సాప్ మెసేజ్లు వెళ్తాయి. సో ఎవరైనా సరే అమెజాన్ నుండి ఈ నంబర్ కు కాల్ చేయండి, లేకపోతే మీ అడ్రస్ దొరకట్లేదు అనేసి చెప్పారనుకోండి, మీరు కాల్ చేయకూడదు. ఎందుకంటే మనము అమెజాన్ లో ఆర్డర్ చేస్తే అది వాడి పని, వాడొచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వాలి, అడ్రస్ క్లియర్ గా ఉంటుంది అందులో. సో ఇటువంటి ఫ్రాడ్స్ జనాలు ఎక్కువ ఏదైతే నమ్ముతారో వాటి పేరు మీద ఫ్రాడ్స్ చేస్తుంటారు సైబర్ క్రిమినల్స్. కాబట్టి అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేకపోతే కొరియర్ బాయ్ మీ అడ్రస్ దొరకట్లేదు, ఈ నంబర్ కు కాల్ చేయండి, లేకపోతే ఈ ఓటీపీస్ చెప్పండి అనేసి అంటే ఎవరు కూడా చెప్పకూడదు. సో ప్రజలు కూడా అందరు అప్రమత్తంగా ఉన్నారు, ఓటీపీస్ ఎవరు చెప్పట్లేదని వాళ్ళకు కూడా అర్థమైంది సైబర్ క్రిమినల్స్ కు. పోలీసు వాళ్ళు ఇదంతా చేస్తున్నారు, ప్రజల్ని అవగాహన చేస్తున్నారు అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, పోగొట్టుకుంటే అది డబ్బు పోగొట్టుకున్న వాళ్ళే తెలుస్తుంది మాదే. కాబట్టి మన సొసైటీలో ఎటువంటి సైబర్ ఫ్రాడ్స్ చూస్తున్నాం అనే దాని ఉన్నారు. సో మనం ఇంత అవేర్నెస్ చేసినా కూడా ప్రతిరోజు క్రైమ్స్ అవుతున్నాయి సైబర్ ఫ్రాడ్ ద్వారా, మళ్ళీ అదే వాటికి గురవుతున్నారు. సో మోస్ట్లీ మనము ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాము ఎటువంటివి అవుతున్నాయో, సో దట్ మనకు కూడా అట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు మనము ఎట్లా రియాక్ట్ అవ్వాలి, మనం ఏం చేయాలి అనేది వస్తుంది. టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఏమని వస్తుంది, మీరు ఇంట్లో ఉంటే హౌస్ వైఫ్స్ డైలీ ఒక 1000 రూపాయలు, 500, 700 సంపాదించుకోవచ్చు. ఈ వెబ్సైట్ మీరు ప్రెస్ చేసి లేకపోతే యూట్యూబ్లో లైక్ కొడితే మీకు ఈ యాప్ ద్వారా మీకు ప్రతిరోజు ఒక 700 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాము అని చెప్తారు. సో మనం ఏం చేస్తాము, కూర్చున్న చోటే మనకు పైసలు వస్తున్నాయి కదా అనేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాము. ఫస్ట్ ఆ యాప్ అనేది ప్లే స్టోర్ ద్వారా ఉండదు, వాడు ఒక లింక్ ఇస్తాడు, దీని ద్వారా మీరు ఓపెన్ చేస్తే మీ అకౌంట్ ఉంటుంది, అందులో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తే దానికి మీ డాష్ బోర్డ్లో ప్రతిరోజు మీకు అమౌంట్ పంపిస్తాము అంటాడు. సో ఫస్ట్ ఎవరు కూడా అంత తొందరగా నమ్మము, వాడు ఏం చేస్తాడు, మన నమ్మకం వాడికి ఏం చేయాలంటే ఒక 2-3 రోజులు మాత్రమే, మహా అయితే ఒక 2000 లేకపోతే 200, 500 రూపాయలు వేస్తాడు. తర్వాత ఏమవుతుంది, వేసిన తర్వాత వేస్తున్నాడు కదా అనే నమ్మకం మనకు కలుగుతుంది. తర్వాత కోర్టుడే వాడు ఏం చేస్తాడు, ఈసారి మీరు ఎంత వేస్తే అంత డబుల్ అవుతుంది అంటాడు. 5,000 వేస్తాం, ఈసారి 10,000 రూపాయలు మనకు డాష్ బోర్డ్ లో కనిపిస్తూ ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్ లోకి వేసుకోవాలంటే సర్వర్ బిజీ అని వస్తుంది. సర్వర్ బిజీ అనేది మళ్ళీ మాట్లాడుతాం మనం, సర్వర్ బిజీ వస్తుంది, మరి ఏం చేయాలి? వాడు ఏమంటాడు, అందరూ కూడా వేస్తున్నారు, కొంచెం టైం సర్వర్ బిజీగా ఉంది, మీలాగా చాలా మంది వేస్తున్నారు సబ్స్క్రైబర్స్ అనగానే మనం ఏం చేస్తాము, అవును అంటాము. మరుసటి రోజు ఏమవుతుంది, ఈసారి డబుల్ కాదు ట్రిపుల్ అవుతుంది అంటారు. ఇట్లాగా అకౌంట్ లో కనిపిస్తూ ఉంటుంది 10,000. మనం ఏం చేస్తాము, మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్ నుంచి 10,000 వేస్తాము. టోటల్ 10,000 ఇప్పుడు 30,000, 40,000 చూపిస్తూ ఉంటుంది. మనం విత్డ్రా చేయాలంటుంది. సో మళ్ళీ మనం కాల్ చేస్తాం వాడికి, అప్పుడు మనము స్విచ్ ఆఫ్ అని వస్తుంది, మనకు మోసపోయినామని తెలుస్తుంది. సో ఎవరు కూడా కూర్చున్న చోటే ఫ్రీగా పైసలు డబుల్ అవుతాయను, ట్రిపుల్ అవుతాయను, లేకపోతే ఈ వెబ్సైట్ చేస్తే మీకు లింకులు పెడితే మీకు పైసలు ఇస్తామన్నా అంటే అవన్నీ మోసాలు. అనే వాడు 1,000-2,000 వేస్తాడు. తర్వాత మీ అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం ఖాళీగా అయ్యేంత వరకు మీ నుండి ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి ఎవరికి కూడా పైసలు వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తారు ఎవరో ఒకరు, అక్కడ పోలీస్ పర్సన్ ఉంటాడు, మీ పార్సల్లో డ్రగ్స్ వచ్చాయను, లేకపోతే అసలు నేను పార్సలే పంపలేదు అని చెప్తారు. లేదు మీరు పలానా పర్సన్ అంటే అవును అని చెప్తారు, ఫోన్ నంబర్ ఇదే, మీ అడ్రస్ ఇదే అని చెప్తారు. పోలీస్ లాగా బిలీవ్ చేసి మిమ్మల్ని భయానికి గురి చేస్తారు. ఇప్పుడే మా పై అధికారితో మాట్లాడుతున్నాను, మీ పైన ఉన్న కేసు మొత్తం మాఫీ చేసేస్తాను, నాకు అర్జెంట్ గా 10 లక్షలు పంపించండి, డోర్స్ అన్ని లాక్ చేసుకోండి అంటాడు. మనము నా దగ్గర అక్కడ లేదు, 1,00,000 రూపాయలే ఉన్నాయంటే సరే నేను సార్ని మేనేజ్ చేస్తాను, ఏదో ఒకటి ఫస్ట్ 1,00,000 అయితే పంపు అంటాడు.
సో మనము మీరు ఎవరికి చెప్పలేదు కదా, డోర్ లాక్ చేసుకుని ఒకసారి చూపించని రూమ్ మొత్తం చూపిస్తాడు. మన మైండ్ మొత్తం వాడు ఆధీనంలో తీసుకుంటాడు. మనము ₹1,00,000 పంపించేస్తాము, మళ్ళీ సాయంత్రానికి కాల్ వస్తుంది, మా సార్ వినట్లేదు, మినిమం 5,00,000 ఇవ్వాలంట అనేసి చెప్తాడు. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రానికి అప్పు చేసైనా కట్టాలి, లేకపోతే నీ పైన కేసు సిబిఐ ఈడీకి పోతుంది, నేను ఎవరు కాపాడలేరు అనుకుంటారు. మన వారి నిజమేమో అని నిన్న కూడా ఒక లేడీ డిజిటల్ అరెస్ట్ అనేది లేదు, పోలీసు వారు అరెస్ట్ చేయాలనుకుంటే, ఒకవేళ పోలీసు వారు మీరు ఏదైనా తప్పు చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా మీ దగ్గరకు వస్తారు, కానీ ఫోటోలు వాట్సాప్ వీడియో కాల్ ద్వారాను ఫోన్లలో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసి మిమ్మల్ని రూమ్ లో బంధించరు, వీడియో కాల్స్ చేయరు. మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా మీ దగ్గరకు వస్తారు. కాబట్టి ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్, ఫోన్లలో అరెస్ట్, మిమ్మల్ని రూమ్ లో బంధించి పైసలు వేయమంటే మీరు వేయకూడదు. అర్థమవుతుందా అండి? లోన్ యాప్స్ అందరు కూడా మనము బ్యాంకులలో లోన్ అప్లై చేస్తే వాడు అదో ఆ కార్డ్ సబ్మిట్ చేయాలి, పాన్ కార్డ్ ఇవ్వాలి, మీకు ఇంతే లోన్ వస్తుంది అంటాడు. మనము ఈజీగా బజాజ్ ఫైనాన్స్, పైసా బజారు లోన్ తీసుకుంటాము, 5,000 తీసుకుంటాము. వాడు ఏం చేస్తాడు, 5,000కు ఫస్ట్ 3,000 ఇస్తాడు, 2,000 రిజిస్ట్రేషన్ కట్టి పెట్టుకుంటాడు. సరేలే ఏదో ఒకటి 3,000 వచ్చింది కదా అనుకుంటాం, 3,000కు 20,000 కట్టించుకుంటాడు. అంబర్పేటలో ఎక్కువ ఇట్లాంటివే. చిన్న పిల్లలు 10th క్లాస్ పేరెంట్స్ నుండి పైసలు అడగక ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది, ఆధార్ కార్డు, అకౌంట్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తే పాన్ కార్డు ఇచ్చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు పాన్ కార్డు, ఆధార్ కార్డు, అకౌంట్ నంబర్ ఇచ్చేస్తారు. 3,000 5,000 తీసుకుంటారు. తీసుకొని 20,000 దాకా కట్టించుకుంటారు. అక్కడితో ఆగరు. వాడు ఏం చేస్తాడు, యాప్ ఫోన్ లో రన్ అవుతుంటుంది. ఏం చేస్తారు, మీ ఫోటోలు మార్పు చేసినాము, ఈ ఫోటోలు మార్పు చేసి మొత్తం న్యూ ఫోటోస్ వీడియోస్ మార్పు చేసి, ఇప్పుడు నువ్వు 20,000 కదా కట్టింది, ఇంకొక 10,000 ఇస్తే సరే, లేకపోతే అందరికి పంపిస్తా అంటే మనం ఏం చేస్తాం, నువ్వు చేసింది చేసుకో, ఎక్కువ కట్టినావు అంటారు. వాడు ఏం చేస్తాడు, శాంపుల్ గా ఫోటోలు మనం పంపిస్తాడు. చూసేసి మనం భయపడి అరే అందరికి పంపిస్తే పరువు పోతుంది అనేసి 10,000 కట్టేస్తాము. ఇప్పుడు దాకా ఎంత కట్టాము, 20,000, 10,000, 30,000, తీసుకున్నది 3,000. అక్కడితో ఆగుతాడా, ఆగడు. మళ్ళా మన టాప్ కాంటాక్ట్స్ వాళ్ళకి పంపించేస్తాడు, ఈసారి 50,000 ఇవ్వాలి అంటాడు. సో భయపడి 50,000 పంపుతాము. అక్కడికి ఆగడు. మొత్తం వీడియో వేరే అర్ధనగ్న వీడియో ఉంటుంది, దాంట్లో మన ఫోటో పెడతాడు, అట్లా బెదిరిస్తూ ఉంటాడు. సో లేడీస్, అమ్మాయిలు ఎక్కువ భయపడి సూసైడ్ వరకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మన లోన్ యాప్స్ ద్వారా పైసలు తీసుకోకూడదు అప్పుగా. మీ పిల్లలకు చెప్పండి, ఒకవేళ అట్లా తీసుకున్న వాళ్ళైతే వెంటనే ఆ యాప్ అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, ఫోన్ మొత్తం ఫార్మాట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనము సైబర్ ఫ్రాడ్ లో కానీ డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే ఏ నంబర్ కు కాల్ చేయాలి అమ్మా, లేడీస్ ఏ నంబర్ కు కాల్ చేయాలి, 1930కు కాల్ చేయాలి. వెంటనే ½ an hour లోపు కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న పైసలు మీకు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయగలుగుతాము. ఒకవేళ గోల్డెన్ అవర్ దాటితే అక్కడ వాడు పైసలు విత్డ్రా చేసుకుంటారు, కాబట్టి మనకు అవకాశం ఉండదు. సో తొందరగా మనము ఇట్లాంటి సైబర్ ఫ్రాడ్ బారిన పడకూడదు. ఒకవేళ పొరపాటుగా మనము పైసలు పోగొట్టుకుంటే వెంటనే 1930 కాల్ చేయాలి. ఇంకొకటి మనకి ఏమవుతుందంటే సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తుంటారు, మనం ఏటీఎం దగ్గర నిలబడతాం కదా, ఎందుకు నిలబడతాం ఏటీఎం దగ్గర, ఏటీఎంకి ఎందుకు వెళ్తాము, డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి. సో మనం అక్కడికి వెళ్తాము. అక్కడ ఒక చిన్న అబ్బాయి ఎవరో వస్తాడు, వచ్చి మా అమ్మ ఆపరేషన్ అర్జెంట్ అవసరం ఉంది పైసలు, సో మీరు ఎట్లాగో ఏటీఎం దగ్గర ఉన్నారు కదా, మీ అకౌంట్ లో పైసలు వేస్తాను, క్యాష్ నాకు ఇచ్చేయండి అంటాడు. పాపం మనం అందరినీ జాలిగుండే. గుడ్ ఆఫ్టర్నూన్ రెస్పెక్టెడ్ అడిషనల్ డీసీపీ నర్సయ్య సార్, సికింద్రాబాద్ సోన్ హార్టీ వెల్కమ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పైసే కదా.